అన్నీ కలిపి ఎంత లేదన్నా 10,000 కోట్లు అవసరమవుతాయి. అందుకు తగ్గట్టుగానే జూన్లో ప్రస్తుతం ఆర్థిక నిర్వహణ సాగుతుంది. ఇంతకాలం బిల్లుల చెల్లింపుల అధికారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ వద్ద ఉండేది. జగన్ ప్రభుత్వంలో ఆయన ఇష్టారాజ్యంగా బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఆయన డిప్యుటేషన్ కాలం పూర్తయింది. రైల్వే శాఖ ఆయనకు తమ సొంత శాఖకు వచ్చి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి ఆయన బదిలీని తాత్కాలికంగా ఆపించింది. ఆయన వద్ద ఉన్న బిల్లుల చెల్లింపుల వ్యవహారాలని మరో ఉన్నతాధికారి సౌరభ్ గౌర్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సెలవులో ఉన్నారు. ఆర్థిక శాఖలో కీలకాధికారులు సెలవులో ఉన్నారని కారణంతో సత్యనారాయణ మరిన్ని రోజులు రాష్ట్రంలో ఉంచి ఏర్పాట్లు చేసిన జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను వెలికి తీయాలని ఆయన అక్కడ ఉంచారని విశ్వసనీయ వర్గాల కథనం. జగన్ ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి 4,000 కోట్ల రుణం తీసుకుంది. దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్ 4 వరకు 25,000 కోట్ల రుణం తీసుకున్నట్టయింది. ఏడాది మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును ఇష్టారాజ్యంగా వినియోగించి తమ అనుయాయుల అవసరాలు తీర్చుకునేందుకు ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 11 రుణం తీసుకురావడానికి పాత అధికారులు ప్రయత్నించారు. కానీ జూలై నెల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూన్ 11 ప్రభుత్వం రుణ ప్రయత్నాలు విరమించుకుంది. వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల పింఛన్లకు వినియోగించాలని ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం. 6 నెలలకి 47,000 కోట్లకి అనుమతుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.